నేను ప్రవర్తించాను అనుకోండి, ఏ ఉపయోగం లేని గాలిపటంలాగా నా జీవితం నన్ను గురించి చింతించే దేవుని చేతిలో నేను ఉన్నప్పుడు నాకేముంటుంది? క్షేమం ఉంటుంది. మీకేముంటుంది? క్షేమం ఉంటుంది. అందరూ అలాగే అది బాగా ఎగిరిపోతుంది, అయ్యో నేను ఇంకా ఎగరలేకపోతున్నా అని లోకస్తులను చూసి, మన పక్కన వాళ్ళని చూసి, లేదంటే మనతో పనిచేసే వాళ్ళని చూసి, అయ్యో నేను ఇంకా ఎగరలా, నేను ఎప్పటి నుంచే ఇలాగే ఉన్నానని మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గురించి ప్రభువు చింతిస్తుంది. ఆదరణకరమైన మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నా గురించి చింతించుచున్నావనే మాట. నా గురించి నువ్వు లక్ష్యం చేస్తున్నావు, నా గురించి ఆయన కేర్ తీసుకుంటున్నాడు అనే మాట. నా గురించి నాకంటే ఎక్కువగా, ఒకవేళ నేను నిద్రపోయినా కూడా, నన్ను నేను మర్చిపోయి బ్రతుకుతున్నప్పుడు కూడా నా గురించి పట్టించుకునే ఆయన ఎవరు? ప్రభువే. మనం పిల్లల్ని ఎంతో పట్టించుకుంటాం, లేదంటే భర్తను ఎంతో పట్టించుకుంటాం, వాళ్ళు మనల్ని పట్టించుకోవచ్చు, పిల్లల్ని పట్టించుకోవచ్చు. వీటన్నిటిని దాటి వాటన్నిటికంటే ఎక్కువగా మనల్ని పట్టించుకునే ప్రభువు ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉందాం. ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఎలా ఉండమంటున్నాడో, ఆయన ఎలా మాట్లాడమంటున్నాడో, ఎలా ప్రవర్తించమంటున్నాడో అడుగడుగున వింటూ, అందులో నుంచి నేర్చుకుంటూ, అలా ప్రవర్తిస్తూ ఆయన చేతి కింద ఉంటే, ఆయన రైట్ టైంలో, ఆయన సమయంలో మనల్ని ఏం చేస్తాడు? హెచ్చించే దేవుడిగా ఉన్నాడు.